వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన నిర్వహించిన మొట్టమొదటి సభ జయకేతనం. ఆ రకంగా చూస్తే జనసేనకు ఇది తొలి ఏడాది. ఫలితంగా ఇందులో ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడతారనేది ఉత్కంఠ రేపింది. దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్, కాబోయే ఎమ్మెల్సీ నాగబాబు, మంత్రుల ప్రసంగాలు ఉన్నాయని అంటున్నారు. ప్రత్యేకించి ఈ సభలో నాగబాబు చేసిన ప్రసంగం సంచలనాలకు తెరతీసింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి దోహదపడింది పూర్తిగా జనసేన నాయకులు, కార్యకర్తలని తేల్చి చెప్పడం, తామే గెలిపించామనుకుంటే అది వారి కర్మేనంటూ చొరకలు అంటించడం అందరి దృష్టిని ఆకట్టుకుంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మను ఉద్దేశించి నాగబాబు పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారనేది బహిరంగ రహస్యమే. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎమ్మెల్యేల కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్మకు చోటు దక్కలేదు. ఆయన స్థానాన్ని నాగబాబు ఆక్రమించుకున్నారనే అభిప్రాయం ఇప్పటికీ జిల్లా రాజకీయాల్లో వినిపిస్తోంది. దానికి అనుగుణంగా అదే నాగబాబు ఇప్పుడు జనసేన ఆవిర్భావ సభ వేదికగా పరోక్షంగా వర్మను ఉద్దేశించి తాజా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మేము పని మొదలెట్టిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఇక్కడ విజయం ఖరారైంది. మనం ఓన్లీ పని చేస్తున్నట్టుగా ఉండడమే తప్ప మనం కొత్తగా చేయాల్సిన పని ఏమీ లేదు అని చెప్పి నాకు అర్థమైంది. నాకే కాదు మా అందరికీ అర్థమైంది. సో మేము దీన్ని ఎంత గొప్ప అదృష్టంగా తీసుకుంటున్నామంటే, పవన్ కళ్యాణ్ గారు మీరు పని చేసేటువంటి మేము ఇక్కడ ఏదో పని చేసాం అనే తృప్తి మాకు ఇవ్వటం కోసం ఆయన ఈ మమ్మల్ని అపాయింట్ చేశారు తప్ప ఆయన గెలుస్తారన్నది, ఆయన అఖండ విజయం సాధిస్తారని ఆయనకు ముందే తెలుసు. కానీ ఆ సాటిస్ఫాక్షన్ మాకు ఇవ్వటం కోసం మాకు ఈ అవకాశం ఇచ్చారు. అయితే అది మా అదృష్టంగానే ఫీల్ అవుతున్నాం. చంద్రుడికో నూలు పోగులాగా ఆయన పడిన కష్టానికి ఒక చిన్న పని చేసామనే తృప్తి అయితే మాత్రం మాకు నిజంగానే ఉంది. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేం. అలాంటి నాయకుడు ఈ కూటమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ప్రజలకి ఎందుకు బాధలు రానిస్తాడు? వాళ్ళకి ఏ బాధలు, కష్టాలు రాకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. అది మనం కళ్ళారా ఈరోజు చూస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది ఆవగింజలో అరవంతు మాత్రమే. కూటమి భాగస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఆవగింజల అరశాతమే. ఇంకా చాలా ఉంది. ఇప్పుడు చూస్తుంది జస్ట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. అద్భుతమైన పరిపాలన మనకు రాబోతుంది. రాబోయే 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణయుగం చూడబోతుంది. ఎందుకంటే ఎప్పుడో స్వాతంత్రం రోజుల్లో కొంతమంది మహానుభావులు పుట్టారు. అలాంటి వ్యక్తి ఈరోజు పుట్టడం, ఈరోజు మన ముందు ఉండటం మన అదృష్టం. అలాంటి వ్యక్తి దగ్గర పని చేయడానికి ఇగో ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళం గర్వంగా ఫీల్ అవుతున్నాం. మాకు పదవులు వచ్చినా రాకపోయినా ఆయనకు సేవ చేస్తాం.